హాయ్ హలో అండి. వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మా ఇంటి ముందైతే ఈ మధ్య అంతా మట్టేసి ప్లేస్ అయితే మారిపోయింది కదా, ఒకసారి చూడండి. ఇదే ఫస్ట్ వీడియో అయితే ఇట్లా అంతా శుభ్రం చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అయితే ఈరోజే తీశాను. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ లేచి ఇట్లా కసువు జిమ్మి నీళ్ళు చల్లేసి ఇట్లా ముగ్గులు పెట్టుకొని ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు అయితే మా సిస్టర్స్ అయితే వచ్చారు మా ఇంటికి. ఇంకా వాళ్ళు కారు దిగుతుండగానే మా టామీ అయితే వెల్కమ్ చెప్తుంది. మాకంటే ముందే వెళ్ళి వాళ్ళనైతే పలకరిస్తుంది. వాళ్ళైతే చాలా అంటే చాలా భయపడుతున్నారు. ఫస్ట్ కదా వాళ్ళు చూడడం, పిల్లలకైతే భయం వేస్తుంది. అందుకే నిషికి అయితే పైపిచ్చా, దగ్గరకు వస్తే కొట్టు అని చెప్పి భయపడకుండా. ఇంకా అందరం అయితే నేను కారాలు అయితే చేసా. మా వారైతే వస్తూ స్వీట్స్ అయితే తీసుకొచ్చాడు. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ అయితే అవి అయితే తింటూ ఉన్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు మాత్రం. చాలా రోజుల తర్వాత అనుకోకుండా అయితే కలిసాము అందరం కూడా. ఇంకా ఈ బుడ్డోడు చూడండి, అసలు ఎంతసేపు ఉన్నా బండి పైకే ఎక్కుతా ఉన్నాడు. మాకైతే చాలా భయం వేస్తూ ఉంది, పడతాడేమో అని చెప్పేసి. ఇంకా ఉయ్యాలైతే కట్టి పడుకోబెడితే హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. నేనైతే స్వీట్ చేసే పరమాన్నం, శనగబేళ్ళ పరమాన్నం బెల్లంతో. మాకైతే చాలా ఇష్టం. మా ఊర్లో సైడ్ అయితే ఎక్కువ ఇదే చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలకైతే బోరు కొడుతుందంట. ఊరైతే చాలామంది పిల్లలు ఉంటే అందరు కలిసి ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మేమేమో మాట్లాడుకుంటూ ఉన్నాం, వాళ్ళతో మాట్లాడలేదని వాళ్ళకైతే బోరు కొడుతుందంటే ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఆడిపిస్తుంది కాసేపు వాళ్ళనైతే. ఇంకా అట్లా అయితే కాసేపు అయితే ఆడుకున్నారు. అందరం కూడా బాగా అన్ని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే కొన్ని పూలు అయితే చాలా రోజుల నుంచి పూలు ఉన్నాయి. అంతకుముందు పనికి వస్తే వాళ్ళైతే కోసుకునే వాళ్ళు. ఈ మధ్య పని కూడా ఏం చేయలేదు కదా తోటలో, అసలు వీడియోస్ కూడా ఏం పెట్టట్లా, మీకు కూడా తెలుసు. అసలు ఏం కాయలు అయితే ఏమీ లేవు. అసలు వర్షాలే పడట్లా. వర్షాలు పడితే కాపులు వచ్చి కాయలు ఉంటాయి. ఏదన్నా గడ్డి అట్లా ఉంటే పని ఉంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం మా తోటలో ఇన్ని రోజులు ఏం పని చేయకుండా ఉంటాం. సంవత్సరం అంతా కాకపోతే ఒక నెల 2 నెలలు చేయం, అప్పుడప్పుడు మధ్య మధ్యలో. కానీ ఈసారి వరుసగా నెల అవుతుంది తోటలో అయితే ఏం పని చేయక, దాదాపు నెల పైనే అవుతుంది. ఇంకా ఆ పూలు అయితే కట్టుకుంటూ చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. చిన్నప్పుడు అయితే మేము అసలు బాగా హాలిడేస్ వస్తే ఎంత బాగా ఆడుకునే వాళ్ళం అంటే, ఈ సిస్టర్ నేను ఒకే క్లాసు, 1 నుంచి 10th వరకు అయితే బాగా ఆడుకునే వాళ్ళం అందరం. ఇంకా చాలామంది ఉండేవాళ్ళం. చిన్నప్పటి రోజులు అయితే బాగుండే. అప్పటి రోజులు తలుచుకొని ఒకసారి అన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. ఇక నేనైతే వంట అయితే ముందే రెడీ చేసే, వాళ్ళు రాకముందే. వాళ్ళు 12 అయింది వచ్చేసరికి, అప్పటికల్లా రెడీ చేసే. వాళ్ళు వచ్చాక వంట చేసుకుంటూ ఉంటే టైం అయిపోద్ది, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి నేను ముందే రెడీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ కొంచెం సేపు ఉండొచ్చు కదా అని చెప్పి. ఒకసారి మీరే చూసేయండి. నేనైతే వంట చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదు. ఇంకా పప్పు, పాయసం, గోంగూర పచ్చడి, దొండకాయ ఫ్రై, అన్నం, అప్పడాలు, పెరుగు ఇవైతే చేసా. ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే అన్నం తింటున్నాం. చాలా రోజులైంది ఇట్లా అందరితో కలిసి మా ఇంట్లో అయితే అన్నం తినక. ఎప్పుడు మా పిల్లలు మేమే ఉండేవాళ్ళం. ఎవరైనా వచ్చినా మా తిరునాళ్ళప్పుడు వస్తారు, వెళ్ళిపోతారు. మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు. ఇంకా మధ్యలో అయితే ఎవరు రారు, ఎందుకంటే మేమందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఎవరు వచ్చినా అట్లా వచ్చి ఇటు వెళ్ళిపోతారు, కానీ ఒకరోజు అయితే ఉండరు. అందరికి పనులే, బిజీగా ఉంటారు. అందరికి బర్రెలు ఉంటాయి. ఇంకా మా సిస్టర్ అయితే కొన్ని నిమ్మకాయలు కోసుకుందామని చెప్పి వెళ్ళాము. నేను కోస్తా అక్క వీడియో తీ అన్నది.
రోజు కోసే వాళ్ళకు మాకే కొయ్యను రాదు, ఇంక వాళ్ళు ఏం కోస్తారు ఆ ముళ్ళల్లో. ఏదో అట్లా కోసింది. ఇంక నేనైతే కొన్ని కాయలు అయితే కోసిచ్చి తర్వాత ఇక్కడైతే ఇది మేము ఎండాకాలంలో గాలి ఆడగినప్పుడు పైన పడుకుందామని చెప్పి ఇట్లా వేసుకున్నాం. వాళ్ళు సిటీలో ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఒకసారి ఎక్కుతామని అయితే ఎక్కారు. ఆ బుడ్డోడు అయితే బాగా ఎగురుతా ఫుల్ నవ్వుకుంటా ఉన్నాం అందరం కూడా. ఇంకా ఇక్కడైతే తిండి పోటీ అయితే పెట్టుకుందామని చెప్పేసి అయితే పెట్టుకున్నాం. చూడండి అసలు ఎవరు విన్ అవుతామో మీరే. ఇద్దరం విజయలక్ష్మిలే, ఇద్దరి ఇంటి పేరు ఒకటే, మా నేమ్ ఒకటే, ఇద్దరు అంబటి విజయలక్ష్మి. ఒకసారి గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి ఎవరు విన్ అవుతామో. మా సిస్టర్ మాత్రం చూడడానికి సన్నగా ఉన్న తనే విన్ అయింది. కానీ ఇక్కడ ఎవరు విన్ అయ్యారా అన్నది ముఖ్యం కాదు, పార్టిసిపేట్ చేశారా అన్నది ముఖ్యం. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు గేమ్స్ ఆడటం అంటే. నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తా, అక్కడ విన్ అయినా కాకపోయినా. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. మనం పార్టిసిపేట్ చేస్తేనే కదా తెలిసేది, గెలిచేది, ఓడేది. చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసింది. కంగ్రాచులేషన్స్ విజయ్ సిస్టర్. నాకైతే మధ్య మధ్యలో పిల్లలు అడ్డం వస్తూ నవ్విస్తూ ఉన్నారు, అసలు నవ్వు వస్తూ ఉంది. అందులో నేను ఫస్ట్ టైం ఇట్లా ఫుడ్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం, అందుకని చెప్పి నాకైతే నవ్వు వస్తూ ఉంది. నేనైతే తినలేకపోయినా, మా చెల్లి మాత్రం తొందరగా కంప్లీట్ చేసేసింది. మరొకసారి కంగ్రాచులేషన్స్ విజయ్ సిస్టర్. ఇంకా ఈవినింగ్ అయితే అయింది 4:30 అట్లా, ఇంక బయలుదేరుతామన్నారు. వాళ్ళది కూడా కనిగిరే, మాది కనిగిరి దగ్గర పల్లెటూరు, వాళ్ళది కనిగిరి పక్కన పల్లెటూరుకి అయితే ఇచ్చారు. మా ఇద్దరిది ఒకే ఊరు నుంచి, దర్శ సైడ్ నుంచి కనిగిరికి అయితే మా ఊరు అందరిలో మా ఇద్దరినే ఇటు ఇచ్చారు మెట్ట ప్రాంతంకి. ఇంక వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళ ఊరికి వచ్చారు. ఇంక ఇక్కడికి రమ్మంటే ఒకసారి అయితే వచ్చారు. ఇదే ఫస్ట్ టైం, అసలు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇంకా వెళ్తూ వెళ్తూ కరివేపాకు కూడా తీసుకెళ్తుంది. నిషి అయితే నెత్తిన పెట్టేసుకుంది ఒకసారి. వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నారు అందరు. చూడు పిల్లలందరూ ఎంత చక్కగా బాయ్ చెప్తున్నారు. నిజంగా ఇట్లా కలిస్తే అందరం అప్పుడప్పుడు ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా శ్రావణ మాసంలో అయితే మా ఇంటికి వచ్చారు. ఇంక నేనైతే బొట్టు పెట్టి చీరలు అయితే పెట్టి పంపిస్తున్నా. ఇంకా శ్రావణ మాసంలో ఇట్లా ఆడపిల్లలు వస్తే చాలా బాగుంటుంది కదా. మాకైతే ఆడపిల్లలు లేరు, ఇంకా దేవుడి వీళ్ళనే మాకు ఆడపిల్లలుగా పంపించాడు ఈ శ్రావణ మాసంకి అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు ఈరోజు రావడం శ్రావణ మాసంలో. అందరూ కూడా బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. నిషి తన పేరు, పెద్ద సిస్టర్ నాగమల్లేశ్వరి, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి విజయలక్ష్మి. మా ఇద్దరి నేమ్ ఒకటేనే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక ఇంట్లో అయితే అంట్లు అన్నీ కడిగేద్దామని చెప్పేసి మొత్తం అయితే తీసుకొస్తున్నా. అందరం వచ్చినప్పుడు వండుకుంటే చాలా ఇట్లా అందరం కలిసినప్పుడు అయితే చాలా అయితే చాలా బాగుంటుంది. బయట అప్పుడప్పుడు కానీ ఒకసారి కలిస్తే అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని మాటలు మాట్లాడుకోవచ్చు. ఒకరికి తెలియని ఒకరికి అయితే చెప్పుకుంటూ ఉండవచ్చు. నాకైతే కొన్ని యూట్యూబ్ గురించి అయితే చెప్పారు. వీళ్ళు టౌన్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి కొన్ని కొన్ని తెలుస్తాయి. నాకైతే అంతగా ఏం తెలియదు యూట్యూబ్ గురించి అయితే. నేను అసలు అనుకోకుండా ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసా. నిజంగా ఇప్పుడైతే అసలు ఎందుకు స్టార్ట్ చేశానా అనిపిస్తుంది నాకైతే.
అసలు చెప్పడానికి కూడా ఎవరు లేరు. నాకు అంత టైం కూడా లేదు అన్నీ తెలుసుకోవడానికి. అట్లా ఏదో చిన్న చిన్నగా అయితే ముందుకెళ్దామని అయితే ఆపకుండా అయితే ముందుకు వెళ్తున్నా. ఇక్కడైతే ఇంకా చైర్లాట, లెమన్ స్పూన్, చాలా రకరకాల గేమ్స్ కూడా అయితే ఆడుకున్నాం పిల్లలతో. పిల్లలకు కాసేపు టైం పాస్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆ చైర్లు అవన్నీ అయితే తీసేస్తూ ఉన్నా. ఇంకా ఇక్కడైతే ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే ఫుల్ బిజీ అయిపోయాయి ఈరోజు మాత్రం. మధ్యాహ్నం వాళ్ళు వచ్చేటప్పటికల్లా వంట కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళే అంతవరకు ఖాళీగా వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నా. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పని మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఇంకా మళ్ళీ మరుసటి రోజే భార్గవ్ని అయితే పంపించాలి. ఇంకా భార్గవ్కి అయితే బ్యాగ్ సర్దడం అన్నీ అయితే ఈవినింగ్ లోపల అయితే కంప్లీట్ చేసేసా. ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి అదంతా చిమ్మడానికి చాలా అంటే చాలా ఎక్కువ టైమే పడుతుంది. చిమ్ముకోకపోతే ఇక్కడ నుంచి అంత చుట్టూ చెట్లే ఉంటాయి కాబట్టి ఆ ఆకులు అవన్నీ అయితే వస్తూ ఉంటాయి. అందుకని ఉదయం సాయంత్రం అంతా చిమ్మేస్తేనే నీట్గా ఉంటుంది. నేనైతే వీలైనంత వరకు ఉదయం సాయంత్రం చిమ్మడానికే ట్రై చేస్తా. ఏదన్నా పని ఉండి చిమ్మలేకపోతే సాయంత్రం అయితే చిమ్మను. ఉదయం మాత్రం కంపల్సరీగా మొత్తం చిమ్మేస్తా. ఈ మొత్తం బాగా ఫాస్ట్గా చిమ్మేస్తే ఒక పావు గంటలో అయితే అయిపోతుందిలే.